జస్ట్ ఇప్పుడే 'నాగబంధనం' ట్రైలర్ చూసినాను. చాలా బాగుంది. మూవీలో డివైన్ టచ్ ఉన్నట్టు అనిపిస్తుంది. బ్రహ్మకమలం దాని చుట్టూ స్టోరీ నడిచేటట్టు అనిపిస్తుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. మంచి బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపు. రహస్యము ఆ బ్రహ్మకమలం చుట్టూ, ఆ బ్రహ్మకమలంకి ఏదో పవర్స్ ఉండేటట్టుంది. స్టోరీ టెల్లింగ్ మొత్తము అంటే మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళ మధ్యలో నడుస్తుంది. అంటే ఆ బ్రహ్మకమలాన్ని సాధించాలని దుర్మార్గులు ఆ బ్రహ్మకమలాన్ని ఆ దుర్మార్గుల చేతికి దక్కకుండా కాపాడడానికి మంచివాళ్ళు. మూవీలో నాగసాధువులు కూడా ఉండడం కోసం మెరుపు. మాయలు, మంత్రాలు, తర్వాత ఏదో మంత్రశక్తి ఉన్నారా అంటే మోడర్న్ రాక్షసుల టైపు. ఆ సెటప్ చాలా బాగుంది. ఆ హిమాలయాస్ అంటే ఆ మంచు పర్వతాలు, ఆ విజువల్స్ చాలా బాగున్నాయి. ఏదో పద్మనాభ స్వామి టెంపుల్ చూపెట్టడం, అక్కడ నుంచే మూవీ స్టార్ట్ అవ్వడం, తర్వాత ఆ ట్రెజర్ హంట్ గురించి అదేంటి మంచి చెడ్డ వాళ్ళ చేతికి దక్కొద్దని మంచి వాళ్ళు పోరాడడం. హీరో కర్ణ క్యారెక్టర్కి తగ్గట్టు బాగా సూట్ అయిండు. హీరోయిన్ నభా నతేష్ కూడా క్యారెక్టర్కి తగ్గట్టే అనిపిస్తున్నారు. ఇటీవలే ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది స్టోరీలా చాలా వరకు తన చుట్టూ కూడా తిరుగుతుంది అని. తర్వాత యాజ్ పర్ ద హీరో రోలు, ప్రొటగానిస్ట్ రోలు చాలా బాగుంటుంది, మూవీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పని అనడం జరిగింది. కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఈ మూవీలో స్టార్ పవర్ ఏం లేకపోయినా కూడా పర్ఫెక్ట్ స్టోరీ టెల్లింగ్ అయితే అనిపిస్తున్నది. తర్వాత బడ్జెట్ కూడా చాలా హై బడ్జెట్ ఉన్నట్టుంది మూవీలో. ఈ మూవీలో ముఖ్యంగా హైలైట్స్ ఏం చెప్పుకోవాలంటే గ్రాండ్ విజువల్స్. చాలా స్టార్ క్యాస్ట్ ఉన్నట్టున్నది మూవీలో. చాలామంది అంటే ప్రతి ఫ్రేమ్ని చాలా హై క్వాలిటీలో తీసినట్టు అనిపిస్తుంది. గ్రాఫిక్స్ కూడా చాలా చోట్ల వాడినరు. తర్వాత చాలా ఎక్కువ మందిని మూవీలో ఇన్వాల్వ్ చేసినట్టు అనిపిస్తున్నది. ప్రతి సీన్లో ఆ రిచ్నెస్ కనిపిస్తూనే ఉన్నది. చాలామంది ఆర్టిస్టులను పెట్టినట్టు అనిపిస్తున్నారు. జూనియర్ ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారు, ప్రతి ఫ్రేమ్లో ఉన్నారు. ముఖ్యంగా మంచు పర్వతాలలో తీసిన విజువల్స్ అవి చాలా మూవీకి హైలైట్ అయ్యేటట్టుంది. సో దట్స్ ఆల్.